కలర్స్ అనేటువంటివి కూడా చాలా వరకు నిద్ర సమస్య పెరగటానికి మూల కారణాలు అవుతాయి. చాలా మంది ఏంటంటే మాస్టర్ బెడ్రూమే కదా, చాలా డార్క్ గా ఉంటే, చాలా చీకటిగా ఉంటే బాగుంటుంది కాబట్టి చక్కగా నిద్ర పడుతుందనే ఉద్దేశంతో రకరకాల రెడ్ కలర్స్ ని, రకరకాల డార్క్ కలర్స్ ని వాడుతుంటారు. ఎప్పుడు కూడా డార్క్ కలర్స్ కి అసలు ఇంట్లో ఎక్కడా వెళ్ళకండి. డార్క్ కలర్స్ ఒకవేళ పర్సనల్ గా నచ్చినా దానికి వాడాల్సినటువంటి స్పెసిఫిక్ జోన్స్ ఉంటాయి. అక్కడ తప్ప ఎప్పుడు మనము ఈ డార్క్ కలర్స్ ని సాధ్యమైనంత వరకు అవాయిడ్ చేస్తూనే ఉండాలి. ఎంత మీరు డార్క్ కలర్ కి వెళ్తారో మాస్టర్ బెడ్రూమ్ లో అంత నిద్ర రిలేటెడ్ సమస్యలు అనేటువంటివి అగ్రివేట్ అవుతాయి. ముఖ్యంగా మాస్టర్ బెడ్రూమ్ ఉన్నటువంటి ఏరియాల్లో ఎప్పుడు కూడా ఇండోర్ ప్లాంట్స్ లాంటివి పెట్టడం, అంటే మాకు మొక్కలు ఇష్టం అని చెప్పి ఇండోర్ ప్లాంట్స్ మాస్టర్ బెడ్రూమ్ లో పెట్టుకునే వాళ్ళు కూడా ఉన్నారు. మొక్కలు మంచివే, కానీ అవి మాస్టర్ బెడ్రూమ్ లో పెట్టుకోవటం వల్ల మనకి డిస్టర్బెన్స్ వస్తుంది. వీటిల్లో భాగంగా అద్దాలు అనేటువంటివి ఎప్పుడు కూడా నిద్రని డిస్టర్బ్ చేయగలిగి లేదా మైండ్ ని డిస్టర్బ్ చేయగలిగేటువంటి అంశాల్లో మొట్టమొదటిగా నిలుస్తుంది. కాబట్టి మనం పడుకునేటప్పుడు మన శరీర అవయవం ఏవి కూడా మనకి ఏదైనా సరే అద్దంలో కనిపించకూడదు. అదే విధంగా అద్దంలో కనిపించే విధంగా మనం ఎప్పుడు కూడా పడుకోకూడదు. ఇలాంటి కొన్ని నియమాల్ని మనం పాటించి ఇలాంటి చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకుంటే చాలా వరకు మనకి నిద్రలేమి అనేటువంటి సమస్య పూర్తిగా మన నుంచి దూరం అవుతుంది.